హలో గాయస్, మనకు నిన్న గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్లో మనందరూ తెలిసిందే వైభవ్ సూర్యవంశీ 35 బాల్స్లోనే సెంచరీ కొట్టాడని చెప్పేసి. అయితే ఇది పక్కన పెడితే మరి ఈ ఇన్నింగ్స్ ఆడటానికి కారణం ఎవరు వెనకమాల అంటే రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ అనే చెప్తాం. అయితే రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ చూసుకుంటే మిగతా అన్ని ఫ్రాంచైజీలతో పోల్చుకుంటే రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కొంచెం డిఫరెంట్ అని చెప్పాలి. ఎందుకంటే మిగతా ఏ ఫ్రాంచైజీ అయినా సరే మరి కొత్త టాలెంట్ ఉంది తీసుకుందాం, మరి కొత్త టాలెంట్ని ప్రోత్సహిద్దాం అని చూసేదానికంటే మరి వాళ్ళు స్టేట్ ప్లేయర్స్ ఎవరన్నా ఉన్నారా, మరి ఆ స్టేట్ ప్లేయర్స్లో ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని చెప్పేసి వాళ్ళు చూసుకొని తీస్తారు. కానీ ఈ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కనుక ఒకసారి చూసుకుంటే మీ అందరూ తెలిసిందే, రూరల్లో ఏదైనా ఒక టాలెంట్ ఉన్నా సరే వాళ్ళు ఎటువంటి స్టేట్ కానీ ఎటువంటి డిస్ట్రిక్ట్ కానీ ఆడకపోయినా సరే మరి వాళ్ళని తీసుకొని వచ్చి మరి ఈ ఐపీఎల్ ఫ్రాంచైజీ తరఫున సో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడటానికి వీళ్ళైతే ప్రోత్సహిస్తారు. అయితే అంతకుముందు చూసుకుంటే మీకు ప్రవీణ్ తాంబే విషయం చూసుకున్నా, సంజు శాంసన్ విషయం చూసుకున్నా, సో వీళ్ళందరి సినారియో సేమ్. వాళ్ళు ఎటువంటి హై లెవెల్లో ఆడకపోయినా సరే మరి రూరల్లో నుంచి వాళ్ళు డైరెక్ట్గా ఐపీఎల్కి వీళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. సో దాంతోపాటు మీరు ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ కూడా మీరు చూడండి. సో మిగతా ఫ్రాంచైజీలు ఏం చేస్తాయంటే మీకు స్టేట్ టీంలో ఏదన్నా ఒక మంచి ప్లేయర్స్ ఉన్నారా, ఏదైనా మంచి బౌలర్స్ ఉన్నారా అని చెప్పేసి వెతికి దాని తర్వాత తీసుకొచ్చి మరి ఇక్కడ నెట్ బౌలర్స్గా యూజ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఓన్లీ రూరల్లో అసలు మొత్తం ఇండియా మొత్తంలో కూడా జల్లెడ పెట్టి ఎవరైనా సరే ఇప్పుడు వరకు ఏది ఆడకపోయినా సరే మీ దగ్గర టాలెంట్ ఉంటే ఆటోమేటిక్గా తీసుకుంటాం అని చెప్పేసి ముందుకు వచ్చే ఫ్రాంచైజీ ఏదన్నా ఉంది అంటే అది రాజస్థాన్ రాయల్స్. సో మరి ఇక్కడ నిన్న వైభవ్ సూర్యవంశీ విషయంలో కూడా సేమ్ అదే జరిగింది. మరి ఇంత చిన్న ఏజ్లో ఏ టీం కూడా మరి ఆసక్తి చూపదు ఆక్షన్లో తనని తీసుకోవడానికి. కానీ ఇక్కడ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ ఏకంగా 1,10,00,000తో మనోడిని పిక్ చేసింది. సో మరి పిక్ చేయడమే కాదు, మళ్ళీ ఇతనిలో ఏదో సంథింగ్ టాలెంట్ ఉంది అని చెప్పేసి మళ్ళీ టీంలో ఛాన్స్ ఇచ్చింది నిన్న ప్లేయింగ్ లెవెన్లో. సో ప్లేయింగ్ లెవెన్లో ఛాన్స్ ఇచ్చిన తర్వాత నిన్న సినారియో చూసుకుంటే ఏం జరిగింది అనేది మీ అందరికి తెలిసిందే. సో ఏదేమైనా సరే మరి ఇక్కడ క్రెడిట్ మరి ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్ టీంకి ఇవ్వాలి అని అయితే చెప్పాలి. ఎందుకంటే మరి ఇటువంటి ఫ్రాంచైజీస్ ఉండటం ఖచ్చితంగా మరి ఇండియాలో క్రికెటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక వరం అని చెప్పాలి. సో ఏదేమైనా సరే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.